హలో అండి. ఈరోజు రెడ్ రైస్ తోటి మంచి టేస్టీ హెల్దీ దోశ అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా రెడ్ రైస్ని మంచి మంచి రైస్ ఆర్గానిక్వి తెచ్చుకుంటే బాగుంటుంది ఈ దోశకి. ఒకటి మినపప్పు అనమాట. మీరు ఏ కప్ అయితే తీసుకుంటారో కప్పు గ్లాసు, ఒకటి మినపప్పుకి 1.5 కప్పు రెడ్ రైస్ ఇవి వేసేసి కొంచెం మెంతులు, చాలా కొంచెం మెంతులు, ఎక్కువ వేస్తే చేదు వస్తుంది, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఒక స్పూను శనగపప్పు. ఈ శనగపప్పు ఏంటంటే రుచి పెరుగుతుందండి, కరకరలాడుతా బాగుంటుంది, కలర్ వస్తుంది. బాగా కడిగేసి 2-3 సార్లు కడిగేసుకుని అప్పుడు ఒక 1/2 కప్పు లేదా 3/4 కప్పు అటుకులు అనమాట. అలా కడిగేసి అవి కూడా కడిగేసి దీనిలో పోసేసి నీళ్లు పోసుకొని ఒక 5-6 గంటలు లేకపోతే 7-8 గంటలు మీ ఇష్టం ఇలా నానబెట్టేసేసుకుని మిక్సీ చేసుకోవాలి. అదే నీళ్లు పారబోయకుండా మళ్ళీ వాడుకోవచ్చండి, ఎందుకంటే బాగా కడిగేసాం కాబట్టి ముందే పప్పులన్నీ అవి వాడుకుంటే చాలా మంచిది కూడా. అది ఇలా మెత్తగా మనం గ్రైండ్ చేసుకుని ఒక టైట్గా ఉన్న బాక్స్లో వేసేసుకుని ఇది కూడా అంతే 5-6 గంటలు 7-8 గంటలు మీ ఇష్టం. ఇలా పులిస్తే పిండి మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి, దోశ కూడా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది కూడా, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. మరీ పులవనివ్వకుండా బాగానే పులవాలి, పులిస్తే బాగుంటుంది. ఇలా చూడండి ఎలా ఉందో చూడండి. మళ్ళీ 7-8 గంటల తర్వాత పిండి అంతా ఇలా చక్కగా రెడీ అయిపోయింది హెల్తీగా. ఇప్పుడు ఈ పిండితోటి మనం ఇంకొంచెం వాటర్ కొంచెం ఉప్పు కలుపుకుంటే సరిపోద్దండి. కావలసిన పిండిని కలుపుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పటికప్పుడు కలుపుకుంటే ఉప్పు బాగుంటుంది. ఉప్పు ముందే కలిపితే పులుపు బాగా ఎక్కువైపోతుంది. ఇలా కలిపేసేసుకుని దోశ ప్యాన్ రెడీ చేసుకొని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు కొంచెం దాన్ని సెట్ చేసుకుని వాటర్ వేసేసి కొంచెం ఉల్లిపాయ ఇలా రుద్దేసేసి ఒక 2 గరిటెల పిండిని ఇలా తీసేసుకోవాలి. వైట్ రైస్ బ్రౌన్ రైస్ కంటే కూడా ఈ రైస్ చాలా మంచిదండి. మీరు నెట్లోకి వెళ్ళి గూగుల్లో కొట్టి చూడండి, మీకు రెడ్ రైస్ వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుస్తుంది. చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, తర్వాత దానిలో పోషక విలువలు ఈ బ్రౌన్ రైస్ కంటే ఎక్కువ, ఎందుకంటే క్యాలరీస్ తక్కువ, తర్వాత ప్రోటీను, తర్వాత ఐరన్, ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయండి. ఇంకా నేను చెప్పే కన్నా మీరు చూసుకోండి. నేను సన్నగా తరిగిన మునగాకుంటే వేస్తున్నాను, మీ దగ్గర ఉంటే వేసుకోండి, అది మీకు ఇష్టమైతే. నేను దోశలో అలా వేసుకుంటూ నాకు అలవాటు కాబట్టి నేను వేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే తినరని అలా వేస్తాను నేను. ఇలా కొంచెం నూనె అన్నీ వేసేసి నెయ్యి నూనె మీ ఇష్టం, అది కొంచెం రెండో వైపు ఇలా కాలిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇలా మడిచేసి మళ్ళీ రెండో వైపు కాల్చుకోండి. మీరు ఎర్రగా కావాలంటే ఎర్రగా, మామూలుగా కావాలంటే మామూలుగా, కానీ కొంచెం కాలితే కరకరలాడితే క్రిస్పీగా బాగుంటుంది. లేత మునగాకైతే బాగుంటుందండి, ఇలా ఉండాలి మునగాకు అప్పుడు వేసుకుంటే కనుక. ఇలా మామూలు దోశ అయితే ఇలా మామూలుగా ఇది దీనిలో వేయకుండా వేసాను చూడండి. ఇక మీకు టేస్ట్ని బట్టి లోపల క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చండి, ఇంకా బాగుంటుంది హెల్తీగా, పిల్లలకు కూడా చాలా మంచిది. ఇది ఎక్కువ ఫైబర్ ఉంటుందండి, దానివల్ల డైజెషన్కి కూడా అస్సలు ప్రాబ్లం ఉండదు. షుగర్ పేషెంట్లకి అయితే చాలా మంచిది, ట్రై చేయండి ఈ దోశ.